10th జూలై 2024లోని సుడోకు అండి. 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి అవి ఫిల్ చేసేద్దాం. సో, ఈ పజిల్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకు 7 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో, 7 చూడండి ఈ గ్రిడ్‌లో వచ్చింది, ఈ గ్రిడ్‌లో వచ్చింది, ఈ గ్రిడ్‌లో వచ్చేసింది, ఈ గ్రిడ్‌లో వచ్చింది, ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది. సో, ఓన్లీ ఈ గ్రిడ్‌లోను, ఈ గ్రిడ్‌లో, ఈ గ్రిడ్‌లో లేదు కదా! సో, రాని ప్లేసెస్‌లో 7 ఫిల్ అవుతుందేమో చూసి ఫిల్ చేసేద్దాం. చూడండి ఈ గ్రిడ్‌లో రాలేదు కదా! సో, 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్‌లో లేదు కదా! సో, 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కదా! అంటే 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 7 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా! అంటే 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు 7 అన్ని గ్రిడ్స్‌లోనూ ఫిల్ అయిపోయింది అనమాట. సో, ఇలాగ ఎంప్టీ బాక్సెస్ అనేవి మనకు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎక్కువగా రిపీట్ అయిన నంబర్స్‌ని మనం రాని ప్లేసెస్‌లో ఫిల్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి. మనకు 4 ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది. సో, ఇందులో లేదు కదా! సో, 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకు ఈ 2 గ్రిడ్స్‌లో కూడా 4 లేదు. సో, 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే చూడండి. మనకి ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్సెస్‌లోనూ రాదు. సో, మనకి ఇంకా ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ ఉంది. సో, ఇంక ఇప్పుడు ఈ గ్రిడ్‌లో వచ్చింది కదా! సో, రో వైస్ ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఎందుకు రో వైస్ చూస్తున్నా అంటే రోలో ఉన్న ఈ 3 ఎంప్టీ బాక్సెస్ మనకు ఈ గ్రిడ్‌లోనే ఉన్నాయి. ఈ గ్రిడ్‌లో 4 ఉంది కదా! సో, గ్రిడ్‌లో 4 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా 4 ఇక్కడ వచ్చేసింది. సో, 4 ఇక్కడ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి. ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకి ఇందులో 5 రాలేదు. ఎందుకు 5 చూస్తున్నాం మనకు ఈ గ్రిడ్‌లో 5 వచ్చింది. మనకి ఈ రో వైస్‌గా 5 లేదు. అండ్ ఈ రో వైస్‌గా చూసుకున్నప్పుడు మనకి 3 ఎంప్టీ బాక్సెస్ ఈ గ్రిడ్‌లోనే ఉన్నాయి. సో, ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ మాత్రమే ఉంది కాబట్టి 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు మనకు సో, ఈ రోలో 3 ఉంది. సో, 3 ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా వచ్చిన నంబర్స్ మనం చూసుకోవచ్చు. ఓకే. సో, ఏవైనా నంబర్స్ ఫిల్ అవుతాయేమో అనేసి. చూడండి ఈ రోలో 2 ఉంది కదా! సో, ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి ఈ రోలో 1 ఉంది. సో, ఈ 3 బాక్సెస్‌లో 1 రాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, మనకి రో వైస్‌గా కానీ తీసుకున్నప్పుడు ఈ 3 ఎంప్టీ బాక్సెసే ఉన్నాయి. సో, 6, 8, 9 నంబర్స్ అయితే రావాలి. సో, ఎగ్జాక్ట్‌గా వచ్చే నంబర్ అయితే లేదు. చూడండి ఈ కాలమ్‌లో 9 ఉంది కాబట్టి 9 ఇక్కడ రాదు. కానీ 6 కానీ, 8 కానీ రావచ్చు. అండ్ ఈ కాలమ్‌లో 8 ఉంది కాబట్టి 6 కానీ, 9 కానీ రావచ్చు. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే చూడండి ఇలాగా 3 ఎంప్టీ బాక్సెస్ ఒకటే గ్రిడ్‌లో కానీ, ఒకటే రోకి సంబంధించి కానీ ఉన్నప్పుడు, సో, ఆ గ్రిడ్‌లో వచ్చిన నంబర్ ఏదైనా ఆ రోలో రాలేదేమో చూసుకొని ఫిల్ చేయొచ్చు. చూడండి మనకు ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు ఈ 3 ఎంప్టీ బాక్సెస్ ఈ గ్రిడ్‌లో ఉన్నాయి. రైట్? ఈ గ్రిడ్‌లో ఏమున్నాయి 4, 7, 6 నంబర్స్ ఉన్నాయి. మనకు 4 అండ్ 7 అయితే ఈ రోలో వచ్చేసాయి. అంటే ఇంక రాని నంబర్ ఏంటి 6. సో, 6 ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌లో రాదు. ఇక్కడ మాత్రం ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కదా! సో, 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 3 ఎంప్టీ బాక్సెస్ కదా! ఇప్పుడు రాని నంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, ఓకే. 1, 2, 8 నంబర్స్ రాలేదు.
చూడండి ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకుంటే ఈ కాలమ్‌లో 2 ఉంది అండ్ ఈ కాలమ్‌లో కూడా 2 ఉంది. సో, 2 ఈ 2 బాక్సెస్‌లో రాదు. అంటే 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 1 అండ్ 8 నంబర్స్ చూడండి ఈ కాలమ్‌లో ఆల్రెడీ 1 ఉంది. లేదు మనం ఇందాక చూసుకున్నప్పుడే 1, 2 వచ్చేసాయి కాబట్టి 8 మాత్రమే ఇక్కడ రావడానికి ఆప్షన్. చూడండి 1 ఇక్కడ ఉంది కాబట్టి 1 ఇక్కడ రాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఈ 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నంబర్స్ తీసుకుంటే 6, 8, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ 3 నంబర్స్ ఈ 3 బాక్సెస్‌లో ఫిల్ అయిపోతాయి కాబట్టి దీన్ని ట్రిపుల్ లాగా నేను ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. ఈ రో వైస్‌గా ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు మనకి ఈ గ్రిడ్‌లో 4 అండ్ 9 నంబర్స్ ఉన్నాయి. రైట్? సో, ఈ కాలమ్‌లో కూడా మనకు 4 అండ్ 9 నంబర్స్ రావు కాబట్టి ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌లో రావు. ఈ 2 బాక్సెస్‌లో మాత్రం చూడండి మనకి గ్రిడ్‌లోను అండ్ ఈ రోలో కూడా 4 అండ్ 9 నంబర్స్ రావడానికైతే ఆప్షన్ లేదు. రైట్? సో, 4 అండ్ 9 నంబర్స్‌ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే. 4 అండ్ పెయిర్ ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇక్కడ మనం ఈ 2 బాక్సెస్‌లో 4 అండ్ 9 పెయిర్‌ని రాసుకున్నాం కాబట్టి 4 అండ్ 9 ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అయిపోతాయి కాబట్టి ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకు 6, 8, 9లో ఏదో ఒక నంబర్ రావాలి. ఓకే. సో, ఈ కాలమ్‌లో ఆల్రెడీ 8 ఉంది. మనము దీన్ని పెయిర్ లాగా రాసుకున్నాం కాబట్టి 9 ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అయిపోతుంది. అంటే 8 అండ్ 9 మళ్ళీ ఈ కాలమ్‌లో రిపీట్ కావు. 8 అండ్ 9 రావు కాబట్టి మనకి ఈ బాక్స్‌లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 8 అండ్ 9 సో, ఈ కాలమ్‌లో ఆల్రెడీ 9 ఉంది కదా! సో, ఈ బాక్స్‌లో రాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి 4 అండ్ 9 వచ్చేసింది. ఇక్కడొచ్చేసింది. ఇంకా ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 1 రాలేదు. 2 వచ్చేసింది. 4 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సో, 1 అండ్ 3 నంబర్స్ 1 అండ్ 3 నంబర్స్ తీసుకుంటే చూడండి మనకు ఈ రోలో కానీ, ఈ రోలో కానీ 1 అండ్ 3 నంబర్స్ అయితే లేవు. సో, 1 అండ్ 3 పెయిర్‌ని నేను ఇప్పుడు ఈ 2 బాక్సెస్‌లో అయితే రాస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 1 అండ్ 3 ఇక్కడ ఫిల్ అయిపోతాయి. 2 రాలేదు, 5 రాలేదు, 8 రాలేదు. ఓకే. సో, ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 8 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో 8 రిపీట్ కాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే ఈ 2 ఎంప్టీ బాక్సెస్ ఇంకా 2 అండ్ 5 నంబర్స్ అయితే లేవు కాబట్టి 2 అండ్ 5 పెయిర్‌ని ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ రో చూద్దాం. ఈ రోలో మనకు 3 రాలేదు కదా! సో, 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఎందుకు 3 చూద్దామంటే చూడండి. మనకి ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా ఈ 2 కాలమ్స్‌లో 3 ఉంది. అండ్ ఈ కాలమ్‌లో కూడా 3 ఉంది. సో, 3 బాక్సెస్‌లో రాదు. 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ 3 ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా లేదు కదా! ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ 1, 2, 3, 4 వచ్చేసాయి. 5 రాలేదు. 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 5 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి ఈ కాలమ్స్‌లో అయితే 5 అండ్ 9 నంబర్స్ అయితే లేదు. సో, 5 అండ్ 9 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి. మనం ఈ రోలో 5 అండ్ 9 పెయిర్ రాసుకున్నాం కదా! సో, 5 అనే నంబర్ ఈ 2 బాక్సెస్‌లో ఏదో బాక్స్‌లో ఫిల్ అయిపోతుంది. సో, దీనికి రిలేటెడ్ 2 కానీ, 5 కానీ రాసుకున్నాం. సో, ఇక్కడ మనకు 2 అండ్ 5కి మనకు రో వైస్‌గా తీసుకున్నప్పుడు ఓన్లీ 1 బాక్సే ఉంది. రైట్? 2 నంబర్స్‌కి 2 బాక్సెస్ ఉండాలి. ఇక్కడ 5 అండ్ 9 నంబర్స్‌కి 2 నంబర్స్‌కి ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా! సో, 5 అనే నంబర్ ఈ 2 బాక్సెస్‌లో ఫిల్ అయిపోతుంది. సో, మళ్ళీ 5 ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి మనకిక్కడ 2 అండ్ 5లో రావడానికి ఆప్షన్ ఉన్నదేంటి? ఓన్లీ 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా 2 అండ్ 5 రాసుకున్నాం కదా! సో, 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 1 అండ్ 3 రాసుకున్నాం కదా! ఈ రోలో ఆల్రెడీ 3 వచ్చేసింది కాబట్టి ఇంక రావడానికి 1 అండ్ 3లో మనకు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. అండ్ ఇక్కడ 1 అండ్ 3లో 1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3.
తీసుకుంటే మనకు 1 రాలేదు, 2, 3, 4 వచ్చేసింది, 5 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 6 రాలేదు, 7, 8 వచ్చేసాయి, 9 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సో 1 and 6 నెంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ 1 ఉంది. సో 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా ఈ గ్రిడ్‌లో రాని నంబర్స్ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. ఓకే. చూడండి ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకు 1, 7 ఇవైతే మనకి ఇక్కడ వచ్చేసాయి. 2 and 4 నంబర్స్ మనకి ఈ గ్రిడ్‌లో రాలేదు కదా! సో 2 and 4 నంబర్స్ ఈ 2 బాక్సెస్‌లో అయితే రావు. సో ఇంకా 2 నంబర్స్‌కి మనకు 2 బాక్సెసే కావాలిగా, ఇంకా 1 ఎంప్టీ బాక్స్‌ని తీసుకుంటే ఈ కాలమ్‌లో కూడా 2 and 4 ఉంది. సో 2 and 4 నంబర్స్ ఈ బాక్స్‌లోను అండ్ ఈ 2 బాక్సెస్‌లోను రాదు. సో 2 and 4 రావడానికి మనకి ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ ఉన్నాయి. చూడండి ఈ కాలమ్‌లో కానీ, ఈ కాలమ్‌లో కానీ 2 and 4 నంబర్స్ లేవు. రోలో కూడా లేవు. సో 2 and 4 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ రో వైస్‌గా తీసుకుందాం. ఈ రో వైస్ తీసుకుంటే ఈ రోలో 1 రాలేదు చూడండి. సో 1 తీసుకుంటే మనకి గ్రిడ్‌లో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకు 1 ఓన్లీ ఈ గ్రిడ్‌లో రాలేదు. సో 1 ఇందులో ఫిల్ అవుతుంది చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 1 లేదు కదా! సో 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి గ్రిడ్‌లో 6 లేదు. సో 6 తీసుకుంటే ఈ కాలమ్‌లో 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. ఎందుకు ఇందులో 4 and 9 పెయిర్ మాత్రమే వస్తుందనుకున్నాం కాబట్టి ఇదొక్కటే ఎంప్టీ బాక్స్ ఉంది. అండ్ ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్, రాని నంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు ఇంకా 3 and 5 నంబర్స్ అయితే రావాలి. సో మనకు 3 and 5 నంబర్ అయితే ఇప్పుడు ఆహ్, ఫిల్ అయ్యే ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకు ఈ 2 గ్రిడ్స్‌లో 6 లేదు కదా! సో 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. అండ్ ఈ 2 ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే అయితే మనకి ఈ కాలమ్‌లో అయితే 6 లేదు. అంటే ఈ 2 బాక్సెస్‌లో 6 రావడానికి ఆప్షన్ ఉంది. సో ఇందులో ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఇందులో కూడా లేదు కదా! సో ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో ఈ కాలమ్‌లో లేదు. అండ్ ఈ కాలమ్‌లో లేదు. సో 6 ఈ 2 బాక్సెస్‌లో రావడానికి ఆప్షన్ ఉంది. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ బాక్స్‌లో తీసుకున్నప్పుడు మనకి ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ వచ్చింది. రైట్? సో దాన్ని సింగిల్స్ అంటాము. ఓకే. సో ఇక్కడ నేను 6 మనకి ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 6 ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో వచ్చేస్తుంది. రైట్? సో ఇప్పుడు మనకు ఈ గ్రిడ్‌లో 6 ఫిల్ అవుతుంది చూడండి. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. ఈ 2 బాక్సెస్‌లో 6 ఏదో ఒక బాక్స్‌లో ఫిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్‌లో కూడా 6 లేదు కదా! 6 ఫిల్ అవుతుంది చూడండి. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ గ్రేడ్‌లో కూడా 6 లేదు కదా! ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి 2 బాక్సెస్‌లో రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. చూడండి మనకు ఈ ఒక్క బాక్స్‌లో మనం 6 ఈ 2 బాక్సెస్‌లో వస్తుందని రాసుకోవడం బేస్ చేసుకొని ఈ 4 గ్రిడ్స్‌లో మనకు 6 ఫిల్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ 6 వచ్చేసింది కదా! సో ఇక్కడ మళ్ళీ 6 రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! 1, 2, 3, 4 వచ్చేసాయి. 5 రాలేదు. 6, 7 వచ్చేసింది. 8 and 9. 5, 8, 9 నంబర్స్ ఫిల్ అవ్వాలి. ఓకే. సో, తీసుకుంటే మనకు ఈ రోలో 5 ఉంది కాబట్టి 5 ఇక్కడ రాదు. అండ్ 8 ఉంది కాబట్టి 8 అయితే ఇక్కడ రాదు. సో, 5 కానీ, 9 కానీ ఫిల్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. సో, ఇప్పుడేం చేద్దామంటే ఈ కాలమ్ వైస్‌గా ఏదైనా నంబర్స్ ఫిల్ అవుతాయేమో చూద్దాం. ఓకే. ఈ ఎంప్టీ బాక్సెస్ ఏమైనా ఫిల్ అవుతాయేమో చూద్దాం. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ మనం ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు చూడండి 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6, 7,
8 5, 8, 9 నంబర్స్ రైట్. ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నప్పుడు. ఈ బాక్స్‌లో మనకు ఓన్లీ 5 కానీ, 9 కానీ వస్తుందనుకున్నాం. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 ఉంది. సో, 8 ఇక్కడైతే రాదు. ఇక్కడ ఓన్లీ 5 కానీ, 9 కానీ వస్తుంది. సో, మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 రావడానికి 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 5 అండ్ 9 నంబర్స్. సో, మనకి ఇక్కడ కూడా 5 అండ్ 9కి ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా చూద్దాం. చూడండి మన గ్రిడ్ వైస్‌గా ఫిల్ అవ్వలేదు. కానీ కాలమ్ వైస్‌గా మనం ఈ 8ని ఫిల్ చేయగలిగాం. సో, ఇప్పుడు తీసుకుంటే ఇంకా 5 అండ్ 9 నంబర్స్ రావాలి. ఓకే. సో, ఇక్కడ 8 ఫిల్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ రో వైస్‌గా ఏమైనా నంబర్స్ ఫిల్ అవుతాయేమో చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా మనకు 5 అండ్ 9 నంబర్స్ అయితే ఫిల్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ కూడా మనకు ఈ బాక్స్ తీసుకుంటే చూడండి. సో, ఈ రో వైస్‌గా తీసుకున్నప్పుడు 5 అండ్ 9 నంబర్స్ కదా! ఈ గ్రిడ్‌లో ఆల్రెడీ 5 వచ్చేసింది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కూడా ఈ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఈ 2 అండ్ 4 పెయిర్స్ పోంగా మిగిలిన నంబర్ వచ్చేసి గ్రిడ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 నంబరే, ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్సే ఉంది. రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో, 9 రాలేదు. 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 9 ఫిల్ అయిపోయింది. మనకి రో వైస్‌గా 4 అండ్ 9 అనుకున్నాం కాబట్టి 9 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ 4 అండ్ 9 పేర్లో మనకు 4 మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 4 అండ్ 9 పేర్లో ఓన్లీ 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు 3 ఎంప్టీ బాక్సెస్. రాని నంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4, 5, 8 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే ఈ రోలో 8 ఉంది. అండ్ ఈ రోలో కూడా 8 ఉంది. సో, ఈ 2 బాక్సెస్‌లో 8 రాదు కాబట్టి మనకి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 4 అండ్ 5 నంబర్స్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ మనకు 4 వచ్చేసింది కాబట్టి 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ 5 అండ్ 9 అనుకున్నాం కదా! 5 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా 5. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్ చూసుకుంటే 3 అండ్ 5 నంబర్స్. ఓకే. ఈ రోలో ఆల్రెడీ 5 వచ్చేసింది కదా! సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 3. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 3 లేదు కదా! ఈ రోలో 3 వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్‌లో ఈ 2 బాక్సెస్‌లో 3 రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సారీ 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ 2 నంబర్స్ రాలేదు. సో, రాని నంబర్ తీసుకుంటే 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 4 అండ్ 9 నంబర్స్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ 9 వచ్చేసింది కాబట్టి 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నంబర్ వచ్చేసి 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 4 వచ్చేసింది. మనకి ఈ కాలమ్‌లో 2 అండ్ 4 వస్తుంది అనుకున్నాం కదా! 4 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 అండ్ 4లో 2 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ కాలమ్స్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. లేదు రో వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నంబర్ చూసి ఫిల్ చేసేద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు. సో, ఈ కాలమ్‌లో 2 ఉంది అండ్ ఈ కాలమ్‌లో 2 ఉంది కాబట్టి 2 ఈ 2 బాక్సెస్‌లో రాదు. సో, 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 8 అండ్ 9. 8 ఇక్కడ వచ్చేసింది. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇవండి హిందూ పేపర్‌లోని 5 స్టార్ సుడోకు ఆన్సర్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.